జనం జనం ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము బరువెక్కిన గుండెలకు భరోసెయ్యి నిలుద్దాము దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము రేపటి తరాల యువత భవిష్యత్తు నిర్మించుదాము జనం జనం పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీ ఉద్భవించడం ఈ పార్టీ మెజారిటీ పక్షాలను అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17 తారీఖు నాడు మనం తాజ్ కృష్ణ హోటల్లో ఈ పార్టీని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ పార్టీలో అనేక మంది ప్రజలు ఇది మా పార్టీ అని చెప్పి ఇవాళ జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ ఈ గ్రామంలో కూడా ప్రజలందరూ ఇది మా పార్టీ, మా కోసం వచ్చిన పార్టీ అని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఒక రోల్ మోడల్ గా రాబోయే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఈ గ్రామం నాంది పలకబోతా ఉంది. కాబట్టి ఇందులో చేరినటువంటి యువకులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఇప్పటిదాకా మనం కిరాయి పార్టీలలో ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ మన పార్టీ, మనం ఈ పార్టీకి ఓనర్, ఈ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి మేలు కాంక్షిస్తుంది ఈ పార్టీ. ఈ ప్రజలకు మంచి చేయడం కోసం ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు అన్యాయానికి రైతుల సందర్భంలో అనివార్యంగా ఈ పార్టీ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అక్కడ అలంపూర్ నుంచి మొదలు పెడితే ఏటూరు నాగారం వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు ప్రజలంతా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి విస్తృతంగా చర్చిస్తూ తెలంగాణలో మరో బీసీ ఉద్యమానికి నాంది పలికింది ఈ పార్టీ. ఈ పార్టీ ద్వారా ప్రజలందరినీ అధికారంలో విలీనమయ్యే విధంగా, అధికారంలో భాగస్వాములయ్యే విధంగా తీసుకెళ్తామని హామీ ఇస్తూ ఇవాళ ఈ గ్రామ బిడ్డగా నన్ను అభిమానించి, నన్ను ఆదరించి, నన్ను హక్కులు చేర్చుకున్నటువంటి నా గ్రామానికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి దాదాపు 20 సంవత్సరాల ఈ గ్రామం వదిలిపెట్టిపోయి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ గ్రామం తల ఎత్తుకునే పని చేసినా కానీ తల దించే పని చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయబోయే తెలియజేస్తా ఉన్నాం. అలాగే గర్వంగా ఈ గ్రామం అంతా మా ఊరు బిడ్డ ఇక్కడి నుంచి పోయి సాధారణ మనిషిగా పోయి మీ అందరి దగ్గర పెరిగినటువంటి మనిషిగా పోయి వాళ్ళ మాకంటూ ఒక పార్టీ ఉండాలనేటువంటి స్థాయిలోకి మన గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. మరొక 3-4 సంవత్సరాల్లో ఈ గ్రామం పేరు ఖచ్చితంగా ఈ భారతదేశం అంతా వినిపించేలా చేస్తా
చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మనమందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు పోయి ఒకరికొకరు సహకరించుకుంటూ అన్ని విధాలుగా అన్నిట్లలో విజయం సాధిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ముందుగా గ్రామ ప్రజలందరికీ అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ రాజ్యాధికార సమితి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి ఎంపీటీసీ, రాబోయేటువంటి జెడ్పీటీసీ, రాబోయేటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరోసారి ఇక్కడ జెండా ఎగరవేయబోతా ఉంది మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటూ ఈ గ్రామం నాకు ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానం, ఈ గ్రామం నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.